ఈరోజు ప్రాముఖ్యంగా ఉపవాస ప్రార్థన కూడికలు జరుగుతున్నాయి మందిరంలో. రేపటి నుండి ఉపవాస ప్రార్థన కూడికలు జరుగుతాయి, అందరూ రావాలి అన్నాను కదా. అప్పుడు చెప్పాను, అందరం ఇలాగొస్తే ఎంత బాగుంటుందో అన్నాం. కానీ పురుషులు మరి తప్పదో, పనికి వెళ్ళాలి, వారి వారి ఉద్యోగ నిమిత్తమో వ్యాపార నిమిత్తం బయటికి వెళ్ళాలి. స్త్రీలైన వారు మరి చాలామంది, దగ్గర దగ్గర ఒక 50 మందికి పైగానే వస్తున్నారు, ఇంకా రావాలి. ఇంకా మనకు ఒక 5 రోజుల సమయం ఉంది. ఈ 5 రోజుల్లో మారు మనస్సు పొందడానికి దేవుని ఆత్మ ప్రేరేపించే విధంగా ఎవరినైనా ప్రేరేపిస్తుంటే దయచేసి దేవుని ఆత్మను, దేవుని ప్రేరణను త్రోసివేయొద్దని మనం చేస్తూ ఉన్నాను. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని కనుక సద్వినియోగం చేసుకోకపోతే రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనలను ప్రేరేపించారే, నేను కూడా బాప్తిసం తీసుకుంటే బాగుండును, నేను కూడా మారు మనస్సు పొందితే బాగుండును అని ఒకవేళ ఎవరైనా ఆలోచన చేసి ప్రేరేపణ కలిగి ఉంటే వారు ఖచ్చితంగా పిల్లరా సిద్ధపాటు కలిగి ఉండాలి. మరొక విషయం ఏంటంటే, ఇక 5 రోజులు మనకు ఉపవాస ప్రార్థన కూడికలు ఉన్నాయి. ఎవరెవరైతే బాప్తిసం తీసుకోవాలని సిద్ధపడుతున్నారో, ఎవరెవరైతే బాప్తిసాలకు ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నారో, అలాంటి వారు ఖచ్చితంగా మీరు ఒక తీర్మానం తీసుకోవాలి. తీర్మానం తీసుకుని వీలైతే కాదు, ఖచ్చితంగా బాప్తిసానికి ముందు ఒక 2-3 రోజులన్నా కట్టికి ఉపవాసం ఉండడానికన్నా ప్రయత్నం చేయండి. లేదండి, నా ఆరోగ్య పరిస్థితులు బాగోలేదు, నా వరకు నేనైతే తినకపోతే లేకపోతే ట్యాబ్లెట్ వేసుకోకపోతే పరిస్థితులు బాగోలేదు, రోజులు బాగోలేదు కనుక అని అనుకుంటే దానికైనా అభ్యంతరం లేదు. టిఫిన్ చేసి చక్కగా మీరు ఏకాంతంగా దేవుని మందిరంలో కొన్ని రోజులు గడిపితే మంచిది. నా ఉద్దేశం ఏంటంటే, బాప్తిసం తీసుకునే వాళ్ళు శుక్రవారం, శనివారం మీ 2 రోజులన్నా మీరు ఖచ్చితంగా దేవుని మందిరంలో ఉంటే ఆదివారం ఉదయాన్నే ఈ సమయానికల్లా, అనగా వచ్చే ఆదివారం ఈ సమయానికల్లా అందరికీ బాప్తిసాలు ఇవ్వబడతాయి. కాబట్టి దయచేసి విషయాన్ని గమనించండి. ఎవ్వరు కూడా అనాలోచనగా ఉండవద్దు, ఎవరు కూడా రక్షణను నిర్లక్ష్యం చేయవద్దు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థన కూడికలు మరి ఇంకా 5 రోజులు మాత్రమే మన ముందున్నాయి, రేపటి నుంచి శుక్రవారం వరకు. అదేవిధంగా శనివారం ఆల్ నైట్ ప్రార్థన ఉంది, ఆదివారం బల్లారాధన, ప్రేమ విందు కార్యక్రమాలు ఉన్నాయి. ఆ తర్వాత మరలా మంగళవారం వచ్చేసరికి మరి అయ్యగారి యొక్క జ్ఞాపకార్థ కూడిక, ప్రథమ జ్ఞాపకార్థ కూడిక ఉన్నది. ఈ విషయంలో మరి తమ్ముళ్ళు అయినటువంటి వారికి నిన్న మెసేజ్ పెట్టాను. సంఘానికి కూడా అందరి ఎదుట చెప్తా ఉన్నాను, మనము మంచి వాతావరణంలో ఆ రోజు అయ్యగారి యొక్క జ్ఞాపకార్థ కూడిక ఘనముగా జరిగినట్లుగా ప్రార్థన చేద్దాం. ఇలాగుంటే వాతావరణం చక్కగా మన లోపల ఇలాగ ప్రార్థన జరుగుతున్నా బయట ఆ పక్కన వంటలు చేసుకుని ఆ పక్కన భోజనాలు గంటలు వేసుకుని భోజనాలు పెట్టుకోవడానికి మరి అనుకూలంగా ఉంటుందనే విషయం. ఒకవేళ వర్షం వస్తే మనకు అక్కడ కష్టమైపోద్ది. కాబట్టి మంచి వాతావరణం కోసం ప్రార్థన చేయండి. తిరిగి దైవజనుడు నిజంగా మనందరి యొక్క ఆత్మీయ తండ్రి, మరి మన తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థ కూడిక జరిపించాల్సినటువంటి బాధ్యత అవసరం మన మీద ఉన్నది కనుక మనము ఈ విషయంలో పురుకొల్పుకొని ఒకరికొకరు తోడ్పడుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని ఘనముగా జరిపించాలని మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనము వెళ్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథం 4వ అధ్యాయం, 4వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించిన యథార్థవర్తనులు ఎక్కడనైనా నిర్మూలమైరా. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మనందరి వెనుకడలో దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సంఘమా, దేవాది దేవుడు మనలను ప్రేమించి తన అపారమైనటువంటి కృప చేత మన ఎడల తన కృపను హెచ్చుగా చేసి అనేక రోజులుగా, అనేక వారాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ హెచ్చరిక చేస్తున్న అనేకమైనటువంటి విషయాలను బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాం.
యోబు గ్రంథకర్త ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, జ్ఞాపకము చేసుకో. ఏం చేసుకో? జ్ఞాపకము చేసుకొనుము. ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు? ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఒక విషయం జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైనా నిరపరాధి అయినటువంటి ఒకడు ఎప్పుడైనా నశించిపోయాడా? నిరపరాధిగా బ్రతికినటువంటి వాడు ఎప్పుడైనా నశించిపోయాడా? ఆ తర్వాత యథార్థవర్తనులు ఎక్కడనైనా నిర్మూలమయ్యారా? పిల్లలు ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు, నిరపరాధిగా ఉన్నవాడు ఎప్పుడైనా నశించిపోవడం చూసామా? యథార్థవర్తనుడికి ఎప్పుడైనా సరే నిర్మూలమైపోయినటువంటి సందర్భాలు ఎప్పుడైనా చూసామా? ఆ పైన ఒక మాట అంటాడండి, 6వ వచనం చదవండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుదా? నీ యథార్థ ప్రవర్తన నీ రక్షణకు నీ నిరీక్షణకు ఆధారము కాదా? పిల్లలు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, భూమి మీద ఉన్నటువంటి మానవుల విషయంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, నీవు నమ్మావు, భక్తి చేస్తున్నావు. నీ భక్తి జీవితంలో ఒకవేళ కొన్ని శోధనలు వస్తున్నా, కష్టాలు వస్తున్నా, ప్రతి చిన్న విషయానికి ఒకవేళ కృంగిపోయేటువంటి స్వభావం కలిగిన వాడిగా, కృంగిపోయేటువంటి స్వభావం కలిగిన దానిగా ఒకవేళ నీవు ఉంటే, ఈరోజు దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించట్లేదా? నీవు నమ్ముకున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడో నీకు అర్థం కావట్లేదా? నీవు నమ్ముకున్నటువంటి నీ సహాయకుడు ఎలాంటి వాడో నీకు అర్థం కావట్లేదా? ఎందుకు భయపడిపోతూ ఉన్నావు? ఎందుకు దిగులు పడిపోతూ ఉన్నావు? నీవెందుకు కృంగిపోతూ ఉన్నావు అని మాట్లాడుతూ ఆయన అన్నాడు, ఒక్కసారి ఒక విషయం జ్ఞాపకం చేసుకో. ఏంటి అని నువ్వు జ్ఞాపకం చేసుకోవలసిన విషయము అని అంటే, ఇదిగో నిరపరాధి అయినటువంటి ఒకడు ఎప్పుడైనా నశించాడా? ఏ అపరాధము చేయకుండా ఉన్నటువంటి వ్యక్తి, ఎవరికి అపకారము తలపెట్టినటువంటి వ్యక్తి, ఎవరు ఊసుకు తీయనటువంటి వ్యక్తి, ఏమంటే అర్ధాంతరంగా నాశనం అయిపోయినట్టుగా ఎప్పుడైనా మనము చూసామా? మరొక మాట అన్నాడు ఆయన, యథార్థవంతులు ఎక్కడనైనా నిర్మూలమయ్యారా? ఒకసారి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి ఈ విషయాన్ని మనసును పెట్టుకోనండి. పిల్లల దేవుని మాట ఏంటంటే ఆయన అన్నాడు, ఒక్కసారి జ్ఞాపకము చేసుకొనుము. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. నిజంగా ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు? ఎలాంటి విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు? కొన్ని విషయాలు ఈ రోజున మనము ధ్యానం చేద్దాం. పిల్లలు మనం ఆలోచన చేస్తే, అసలు మన దేవుని గురించి మాట్లాడాల్సి వస్తే, మన దేవుడి గురించి ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి మన విషయంలో దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే, కీర్తన గ్రంథము చూడండి ఒకసారి 8వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి ఏంటంట, మన దేవుడు అసలు మనలను జ్ఞాపకం చేసుకోవాలంటే మనము ఆయన కంటికి అస్సలు కనబడనంత దూరంగా మనం ఉన్నాం. ఆయన అంటాడు, భూమి మీద ఉన్నటువంటి నరుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి అసలు ఆడేపాటి వాడెంత కదా? దేవుని కోణంలో ఆలోచన చేస్తే అసలు మనం ఎంత, దేవుని దృష్టిలో మనం ఎంతటి వారము? కానీ దేవుడు అంటున్నాడు, అసలు వాడిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడేపాటి వాడు అంటే, కోటాను కోట్ల కిలోమీటర్ల దూరం కంటే కూడా ఎక్కడో పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఒకవేళ భూమి తట్టు తేరు చూస్తే పిల్లరా, ఆయన క్రింద ఆకాశ మండలము, పిల్లరా తర్వాత నక్షత్ర మండలము, ఆ తర్వాత సూర్యగ్రహము, చంద్రగ్రహము, ఇవన్నీ కూడా దాటుకుని వస్తే కింద భూమి కనబడుతుంది. ఇప్పుడు భూమి కనబడాలంటే ఒకవేళ పరలోకం నుంచి కిందకు చూస్తే భూమి మహా అయితే ఒక గోలిక్కేలాగా ఇంత ఉంటుంది. ఒకవేళ ఇంత భూమిలో మనం ఒక 6 అడుగులు 5 అడుగులు మనుషులము. అసలు మనల్ని తేరు చూడాలంటే ఇంక ఎంత జూమ్ చేసి చూడాలో, ఎంత మైక్రోస్కోప్లో చూడాలో. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది, అది మన కంటికి కనిపించిందా?
ఏం చేశారు దాన్ని చూడాలంటే? ఆ మైక్రోస్కోప్‌లో పెట్టి దాన్ని చూస్తే బాగా ఆళ్ళెంత జూమ్ చేసి చూస్తేనే గాని అది ఇలాగుంటది అని దానికొక రూపాన్ని మనకు తయారు చేసి మనకు చెప్పారు. ఇలా మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మనుషులను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రియులారా మనం ఎంతటి వారము, మన బ్రతుకులెంత. కానీ దేవుడేం ఆలోచన చేస్తున్నాడో తెలుసా? దేవుడేం ఆలోచన చేస్తున్నాడో తెలుసా? 9వ అధ్యాయం 12వ వచనం. 9వ అధ్యాయం 12వ వచనం. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచుబడు వారిని జ్ఞాపకము చేసుకొనును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, వాస్తవానికి నరుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి అసలు వాడు ఏ పాటి వాడు? కానీ దేవుని ఆలోచన ఎలాగుందంటే, అంత దూరముగా ఉన్నా, అంత ఉన్నతమైనటువంటి స్థలంలో ఆయన ఉన్న, ఆయన స్వశక్తులతో ప్రియులారా మానవుణ్ణి తయారు చేసి వాడి కొరకు భూమిని నిర్మించి కావలసినవన్నీ ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మానవుని పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడంటే, ఆయన అన్నాడు, ఆయన రక్తాపరాధమును కూర్చి విచారణ చేయనప్పుడు బాధపడు వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మర్రను ఆయన మరువడు. చూడండి, ఇక్కడ ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన. జ్ఞాపకము చేసుకొనండి. నిరపరాధి ఎప్పుడైనా నశించిపోయాడా? యథార్థవంతుడు ఎప్పుడైనా నాశనమయ్యాడా? ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటయ్యా అంటే, అసలు దేవుడు మనలను జ్ఞాపకం చేసుకోవడానికి మనము ఏ పాటి వారం? కానీ దేవుని అనంతమైనటువంటి ప్రేమలో ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఎవరైతే ఆయనకు మొర్ర పెడతారో ఆ మొర్ర వినడానికంట ఆయన సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ప్రియులారా, విరిగి నలిగినటువంటి మనసుతో దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉంటే ఆయన అన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన మనకు సమీపముగా ఉండేటువంటి దేవుడు. వాస్తవానికి మనము జ్ఞాపకం చేసుకోవడానికి దేవుని దృష్టికి చాలా అల్పులము. కానీ దేవుడు ఎలాంటి ఆలోచనతో ఉన్నాడంటే, అంత అల్పులమైనా కూడా మనము మొర్ర పెడితే ఆయన మనకు సమీపముగా ఉండడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. అయితే ఈరోజు ఆయన ఇష్టపడుతున్నాడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి, మన సమస్యలు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, మన కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. అయితే ఈరోజు ఏం జ్ఞాపకం చేసుకోవాలి మనం? ఆయన అన్నాడు, జ్ఞాపకము చేసుకోవయ్యా ఒక్కసారి. ఎప్పుడైనా ఎక్కడైనా ఏమన్నా నీతిమంతుడు కానీ యథార్థవంతుడు కానీ నశించిపోయినాడు ఎప్పుడైనా చూసావా అని మాట్లాడుతూ ఆయన అన్నాడు, జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయం. 20వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనా నీ కుమారుడైన నీ కుమార్తె దాసుడైన నీ దాసి అయినా నీ పశువైనా నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినా ఏ పనియు చేయకూడదు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఈ రోజున అంటే, మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో మనందరము కూడుకుని ఆరాధన చేసే ఈ నూతన నిబంధన విశ్రాంతి దినాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో ఈరోజు శనివారం వస్తుంది, తెల్లారితే ఆదివారం. కాబట్టి ఖచ్చితంగా ఆదివారానికి నేను ఎలా సిద్ధపడాలి, ఏ విధంగా దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించాలి, ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ విషయాన్ని మనం మనసులో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఆ రోజు ప్రభు అన్నటువంటి మాట ఏంటంటే, అయ్యా విశ్రాంతి దినమును మీరు ఎలాగ ఆచరించాలయ్యా అంటే, పరిశుద్ధముగా ఆచరించాలి. మన ఇష్టం వచ్చినట్టుగా కాదు, మనకు తోచినట్టుగా కాదు, మనకు నచ్చినట్టుగా కాదు. ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? పరిశుద్ధముగా ఆచరించాలి.
పరిశుద్ధంగా కాకోకుండా అపరిశుద్ధంగా దేవుని మందిరంలోకి వచ్చేసి, అపవిత్రతతో కూడిన మనసుతో దేవుని మందిరానికి వచ్చేసి, దేవుని సన్నిధిలో మన ఇష్టం వచ్చినట్టుగా కూర్చొని, మన ఇష్టం వచ్చినట్టుగా ఉండి, మన ఇష్టం వచ్చినట్టుగా పాడేసి, మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి, మనం ఇష్టం వచ్చినట్టుగా చేసేసి మనం వెళ్ళిపోతే దాని వలన మనకి ఆశీర్వాదం కంటే శాపాన్ని ఎక్కువ మనం కొనుక్కు తెచ్చుకుంటాం. కాబట్టి ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఎవరెవరు ఆచరించాలి విశ్రాంతి దినాన్ని అని అంటే ఆయన అన్నాడు, ఇదిగో నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ కుమార్తె, ఆఖరికి ఒకళ్ళు నీ ఇంట్లో ఎవరైనా పనివారు ఉంటే పనివారు, ఆఖరికి నీ దాసి, నీ దాసుడు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆయన అంటున్నాడు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఏమంటే ఆచరించడానికి నువ్వేం చేయాలంట? జ్ఞాపకము చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాలి. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయం, 16వ అధ్యాయము 13 వచ్చి చదవమ్మా. అమ్మా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన చూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి అని ఉంది అక్కడ. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఇప్పుడు మొట్టమొదటిగా విశ్రాంతి దినమును ఆచరించుటలో ఏమంటే జ్ఞాపకం చేసుకోవాలి. నూతన నిబంధనలో పిల్లల అపోస్తుల కార్యాల్లో వారు ఏం చేస్తారు అంటే ప్రతి ఆదివారము ఇంటింటా కూడుకుంటున్నప్పుడు రొట్టె విరుచుడు ఎందును, సహవాసము ఎందును, ప్రార్థన చేయుడు ఎందును, ఏమంటే నూతన నిబంధన కాలంలో ప్రతి ఆదివారం వారు కూడుకుంటూ వచ్చేవారు. ఇప్పుడు రెండవదిగా ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే వేటిని జ్ఞాపకం చేసుకోవాలి మనం అని అంటే అక్కడ అన్నాడు ఆయన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి. మన ముందు ఉన్నటువంటి పితరుల జీవితాల్లో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో ఈ రోజున మన పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు ఏమంటే ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. వారు నడుస్తూ వస్తూ ఉన్నప్పుడు ప్రియులారా మార్గమధ్యములో ఎన్ని అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. రాత్రి కూడా ఒక వ్యక్తి గురించి మనం ధ్యానం చేసాం. ఎవరైనా? దానియేలు గురించి. దానియేలు లక్షణాలు, 10 లక్షణాలు మనం రాత్రి ధ్యానం చేసాం. దానియేలు బహుప్రియుడిగా ఉండడానికి గల కారణం, దానియేలు యొక్క జీవితంలో నీవు నాకు బహుప్రియుడవు, భయపడవద్దని చెప్పడానికి గల కారణం 10 లక్షణాలు రాత్రి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మరి నీ జీవితంలో, నా జీవితంలో మనం ఎలా ఉన్నాం ప్రియులరా? ఆయన ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఆయన ఇదిగో ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకోనండి. ఏం చేశాడు నీ జీవితంలో, నా జీవితంలో ఆశ్చర్య కార్యాలు? మన పితరుల విషయంలో చాలా అద్భుతమైన కార్యాలు చేశాడు. మరి మన జీవితాల్లో మనం చెప్పగలం ఎప్పుడో నశించిపోవలసినటువంటి మన బ్రతుకులు, ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోవలసినటువంటి మన బ్రతుకులు, ఎప్పుడో నాశన కోపంలో అడిగి పెట్టవలసినటువంటి మన బ్రతుకులను పిల్లల దేవుడు కాపాడి సంరక్షించి ఇదిగో ఈ రోజున ఈ విధంగా దేవుని మందిరంలో కూర్చుండబెట్టాడంటే ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చగలం? ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చగలం? మన పితరుల జీవితాన్ని కనుక మనం ఆలోచన చేస్తే పిల్లరా వారికి ఎదురుకుండగా ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ఏమండి దేవుడు ఎలాంటి గొప్ప కార్యం చేశాడండి? ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన సందర్భం. దాటి బయటికి రాగానే ఏమండి వారికి దాహం వేస్తుందంటే బండను కొట్టమనగానే ఆ బండలో నుంచి నీళ్లు వచ్చినటువంటి సందర్భం. ఆహారం కావాలి అనంటే మన్నాను కురిపించినటువంటి సందర్భం. అనేక మంది రాజులు ఆ వారి మీద తిరుగుబాటు చేస్తుంటే దేవుడే వారి పక్షంగా అద్భుతమైనటువంటి ఏమంటే యుద్ధం చేసి వారిని నడిపించిన సందర్భం. ఇలా ఎన్ని కార్యాలు చెప్పుకోగలమండి, ఎన్ని కార్యాలు చెప్పగలం. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు? ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోనండి. అంత మాత్రమే కాదు కానీ ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకోనండి. ఆయన నోటి తీర్పులు ఎలాంటి నోటి తీర్పులు తీర్చాడు ఆయన? ఇప్పుడు అందరం మనమే కదా. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ కాలంలో వారందరూ కూడా ఒకే గుంపు, ఒకే కుటుంబం, లేక ఒకే సంఘం. దేవుడు అన్నాడు, అయ్యా శపితమైన దాన్ని మీరు ఏది ముట్టుకోవద్దయ్యా అన్నాడు ఒక రోజున. కానీ ఒక వ్యక్తి వచ్చాడు, ఆకాను అనబడిన వాడు. ఏం చేశాడు? అతనికి
ఒక చక్కటి వస్త్రపు దొరికింది, ఆ గుడ్డముక్క తీసుకున్నాడు. వెండి కమ్మి ఒకటి దొరికింది, అదొకటి తీసుకున్నాడు. బంగారపు ఒక రాయి కడ్డీ దొరికింది, అది తీసుకున్నాడు. ఏది ముట్టుకోవద్దని దేవుడు చెప్తే ఈ 3 వస్తువులు తీసేసుకుని తన గుడారములో తన పడుకునే ఆ కింద వాటిని పాతిపెట్టి కప్పెట్టేసి ఏమీ ఎరగనట్టుగా ప్రజల్లో కలిసిపోయాడు. ప్రజల్లో కలిసిపోతే వీళ్ళు వెళ్ళారు, పట్టణం మీదకి యుద్ధం వెళ్తూ ఉన్నారు. యుద్ధం వెళ్తుంటే ఓడిపోతున్నారు. ఇదేంటిది? ఎన్ని యుద్ధాలు గెలుచుకుంటూ వచ్చాం, మనకంటే పెద్ద పెద్ద సైన్యాలు గెలుచుకుంటూ వచ్చాం. ఇంత అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తున్న మన దేవుడు ఈ రోజున ఒక చిన్న పట్టణాన్ని మనం ఎదిరించలేకపోవడం, ఆ చిన్న పట్టణం ముందు మనం ఓడిపోవడం ఏంటి అని చెప్పేసి యెహోషువ దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు కారుస్తుంటే దేవుడు అన్నాడు, యెహోషువా, శపితమైన దానిని ముట్టుకోవద్దంటే నీలో ఒకడు ముట్టుకున్నాడు, అందుని బట్టే మీరు ఓడిపోతున్నారు అన్నాడు. ఆ మాట వినగానే ఎవరయ్యా ఏంటి అని చెప్పి మొత్తానికి చీట్లు వేసి వారిని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు పిల్లరా ఆకాను వంశం మీదకి వచ్చింది. ఆకాను వల్ల ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా నష్టపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ఆకానుని తీసుకెళ్ళి రాళ్ళ వేసి ఆ గుట్టలు పడేశారు. ఆకానుతో పాటుగా తన సంతతి వారందరినీ, వారికి కలిగిన పశువులను, వారికి కలిగిన సమస్తాన్ని తీసి వారిని రాళ్లతో కొట్టి చంపిన సందర్భం. ఇప్పుడు ఆయన నోటి తీర్పు ఏంటో తెలుసా? ఒకే ఇంటిలో ఉన్న సంఘముగా ఉన్నటువంటి ఆ ప్రజల మధ్యలో ఒక్కడు చేయొద్దన్న పని చేసినందుకు పోనలే మనోడే కదా అని ఏమాత్రం ఆయన వెనకేసుకురాలా. ఆయన నోటి తీర్పులు అందరి విషయంలో ఒకే రకంగా ఉంటుంది. ఆయన నోటి తీర్పులు ఒకే రకంగా ఉంటాయి. పిల్లరా, మరొకసారి యేసు ప్రభు వారు కూడా శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఇదిగో వ్యభిచారం చేత పట్టబడినటువంటి ఒక స్త్రీని అక్కడ ఉన్నటువంటి మనుషులు తీసుకుని వచ్చారు పట్టుకుంటానికి. ప్రభువారు కూడా ఏమని తీర్పు తీర్చా తెలుసా? ఆయన అన్నాడు, మీలో ఎవడైతే తప్పు చేయలేదో వాడు మొట్టమొదటిగా రాయేసి కొట్టండియా అని చెప్పి ఆయన నేల మీదకు తల వంచి రాసుకుంటూ ఉన్నాడంట. ఆ దగ్గరకు వచ్చేసరికి ఎవడైతే ముందు వచ్చాడో వాడి పాపం అక్కడ కనబడుతూ ఉంది. గబగబా రాయి అక్కడ ఆడేసిపోయాడు. మళ్ళీ ఇంకొకటి వచ్చాడు, వాడి దగ్గరకు వచ్చేటప్పటికి వాడి పాపం అక్కడ కనబడుతుంది. అమ్మో ఇవన్నీ నాకు బయట ఆడుతున్నా, లేనిపోయింది ఎందుకు వచ్చిందని చెప్పి ఎవడకాడు సైలెంట్గా వెళ్ళిపోయాడు. కొంత సమయానికి, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? శిక్షించలేదా నాయన, నేను కూడా నిన్ను శిక్షించను, కానీ ఇక ఎన్నడూ కూడా నీవు పాపము చేయవు. అంటే దేవుని యొక్క తీర్పులు ఎలాగుంటాయి అని అంటే ఇదిగో తన మన అనేటువంటి అక్కడ ఎవరిని కూడా, అదే మనమైతే ఏం చేస్తాం తెలుసా? ఈడు మనోడే పోనేలే. మన పిల్లలు వేరే వాడి పిల్లలట్టు కొట్టేసాడు అనుకోండి, మనం మాట్లాడడం. పిల్లలకన్నా తల్లులు, అర్థమైందా? అదే వేరే వాడి పిల్లోడు కనుక మన పిల్లనట్టు కొట్టాడు అనుకోండి, అస్సలు ఆగమేఘాల మీద వెళ్ళిపోతాం అని కొట్టేయడానికి. ఎరా పిల్లోడు అనుకున్నావు, ఏమనుకున్నావు? మరి మన పిల్లోడు అవతలను కొట్టినప్పుడు అప్పుడు ఎందుకు వెళ్ళావు? స్వార్థం. కానీ దేవుడు అలాగా ఎప్పుడు కూడా ఇలాంటి మనసుతో ఆయన ఆలోచన చేయడు. ఆయన నోటి తీర్పులు యథార్థమైనవి. అందుకని ఆయన అన్నాడు, ఆయన సూచక క్రియలను జ్ఞాపకం చేసుకోనండి, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోనండి. ఏదైతే చెయ్యమన్నాడో అది చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప చెయ్యొద్దన్నది పొరపాటును కూడా మనము చేయడానికి వీలు లేదు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఏమి జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, రెండవదిగా ఆయన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకోనమన్నాడు. మూడవది ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనం చదవండమ్మా. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, జ్ఞాని అయినటువంటి సొలొమోను ఆయన రాసిన ఈ ప్రసంగి యొక్క గ్రంథములో ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. నడి వయస్సును, లేత వయస్సును, నడిప్రాయమును గతించిపోవునవి గనుక ఏం జరుగుతుందంట? ఇప్పుడు లేత వయస్సు ఎవరిది? లేత వయస్సు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళది లేత వయస్సు. వాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బా నేను యవనస్తుని అయిపోతే బాగుండును, కొంచెం పెద్దవాడిని అయితే బాగుండును. పిల్లల ఆలోచన ఏంటంటే, పెద్దవాళ్ళని చూసినప్పుడు నేను కూడా తొందరగా పెద్దవాడిని అయిపోవాలి అని అనుకుంటూ ఉంటారు. కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత
వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, ఇదిగో పలానా ఆ వయసుకు వచ్చేసరికి పలానా ఓళ్ళలాగా ఎలాగుంటే బాగుండు, వాళ్ళకి ఆడిగలాగా ఎలాగుంటే బాగుండు, లేకపోతే ఈడిగలాగా ఎలా సంపాదింతే బాగుండు, ఈడిగలాగా ఎలా తిరిగితే బాగుండు అని ఎవరెవరినో చూసి ఏం చేస్తారంటే, ఇదిగో నేను ఎలాగుంటే బాగుండును అని ఎవరికి వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరిని చిన్నప్పటి నుంచి వారి వారి ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి. పిల్లలు కానీ దేవుని వాక్యం ఏం జ్ఞాపకం చేస్తుందయ్యా అనంటే, నీ యవ్వనము గతించిపోతుందని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు మన ముందు చాలామంది పెద్ద వయసులో ఉన్నారు. నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు యవనస్తుడైనా లేత వయసు కలిగిన వాడైనా ఏమండి, కొద్ది రోజులు పోతే ఆ చిన్న పిల్లలు యవనస్తులోకి వస్తారు. మరికొద్ది రోజులు పోతే ఆ యవనస్తులు కాస్త పెద్దవాళ్ళు అవుతారు. ఆ పెద్దవాళ్ళు కాస్త కొంతకాలానికి వృద్ధాప్యంలోకి వస్తారు. ఇదేమి శాశ్వతమైనటువంటి వయసు అయితే కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, ఇదిగో లేత వయసును నడిప్రాయమును పిల్లల గతించిపోతున్నవి, గతించిపోవునవని నువ్వేం చేయాలో తెలుసా? కనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. ఇదిగో నీ దేహమును ఏదైతే చెరుపుతుందో, దేహాన్ని ఏం చెరుపుతుంది చెప్పండి? మన దేహాన్ని చెరిపేది ఏంటి? ఏం చెరుపుతుంది అమ్మా? పాపమా? బాగా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు బయట చాలామంది తాగే వాళ్ళు ఉన్నారు, సిగరెట్లు కాల్చే వాళ్ళు ఉన్నారు, కైనీలు కాల్చే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అలాంటి వారిని కనుక మనం చూస్తే ఆయన ఒక మాట చెప్తున్నాడు, నీ దేహమును చెరిపే దానిని నువ్వేం చేద్దాడు ఆయన? వాటి దగ్గరికి రావద్దు, వాటిని తొలగించుకో. ఈరోజు ఖచ్చితంగా మన దేహాన్ని పాడు చేసేది ఏదైతే మనము ధనము వెచ్చించి కొనుక్కుంటున్నామో, ఆహారము కాని దాని కొరకు మన ధనాన్ని వ్యర్థం చేసుకుంటున్నామో, అలాంటి వాటిని మనం జాగ్రత్త కలిగి ఏం చేయాలి తెలుసా? వాటిని తొలగించుకోవాలి, వాటి విషయంలో దూరంగా ఉండాలి. ఇక మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, లేత వయసును నడిప్రాయమును గతించిపోతున్న ఆ ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోనండి. ఈవేళ ఉన్న బలం రేపు ఉండకపోవచ్చు, ఈవేళ ఉన్న వయసు రేపొద్దున ఉండకపోవచ్చు. కాబట్టి ఈ రోజున ఏం జ్ఞాపకం చేసుకోవాలయ్యా అనంటే, నీ యవ్వనమును గతించిపోతున్నావనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నాలుగవది లూకా శుభవార్త 24వ అధ్యాయం 7వ వచనం చదవము ఒకసారి. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఇప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? రోజున ఆయన మనతో చెప్పిన మాట. ఆ రోజు శిష్యుల దగ్గర అన్నాడు, అయ్యా ఆయన ఏం చెప్పాడయ్యా మీకు? మనుష్య కుమారుడు ఇదిగో పాపుల చేతికి లేక మా మనుషుల చేతికి అప్పగింపబడి వారితో కొట్టబడతారని, వారి ద్వారా సిలువ వేయబడతారని, సమాధి చేయబడతాడని, 3వ రోజున తిరిగి లేస్తాడని ఈ విషయాన్ని మీకు చెప్పారు కదా. ఎందుకు కంగారు పడుతున్నారో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఇప్పుడు ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడు? ఆయన పోయిన ఆదివారం ఏం మాట్లాడాడు? 5 రోజులుగా ఏం మాట్లాడాడు? రాత్రి ఏం మాట్లాడాడు? ఈరోజు పగలేం మాట్లాడుతూ ఉన్నాడు? దేవుడు మనలను ప్రేమించి అనేక రీతులుగా తన వాక్కును మనతో మాట్లాడుతూ హెచ్చరిక చేస్తూ ఉంటే మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? జ్ఞాపకము చేసుకోవలసిన వాటిని పక్కన పెట్టి ఇది అనవసరం అని అనుకున్న దాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటున్నాం. జ్ఞాపకం ఉంచుకోవలసినవి మనం ఉంచుకోవట్లా, జ్ఞాపకం ఉంచుకోకూడనివి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు ఎవరైనా ఏదైనా ఒక చిన్న మాట అంటే అది గుర్తుండిపోతుంది, జీవితంలో అది లోపల నుంచి పోదు. ఒక చిన్న మాట, లేకపోతే నా గురించి ఏదో అవతల అనాల్సిన అవసరం ఏంటి, ఎందుకన్నారు అని ఏదో గాలి వార్త తెలిసినా కానీ దాన్ని గుర్తుపెట్టుకుని ఎన్ని సంవత్సరాలైనా కానీ అది లోపల నుంచి తీరు. దేవుడేమామా నువ్వు ప్రేమించమన్నాడు కదా, నువ్వు దేవుని పోలికగా ఉండాలి కదా, ఎత్తబడే వరుసలో ఉండాలి కదా, ఒకవేళ ఏదైనా ఉంటే సరి చేసుకోనంటే అన్నీ సరి చేసుకున్నట్టుగా కనబడతాం, కానీ లోపల నుంచి కొన్ని తీయం.
దేవుడు మనల్ని యథార్థంగా ఉండమని చెప్తే లోపల ఏదో కొన్ని ఉంటున్నాయి, ఒకటో రెండో ఏదో ఒకటి మనకు కనబడుతూ ఉన్నాయి. అవి మనకు తెలుసు కానీ తీయం. ఈరోజు మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. ఇక్కడ ఏం చెప్తున్నాడనంటే ఆయన ఏమంటే ఏ విధంగా ఆయన చేయాలనుకున్నాడో, ఏం చేశాడో ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆ 7వ వచనంలో అన్నటువంటి మాట, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోనండి. జ్ఞాపకం చేసుకోనండి. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం? బల్లలో చేపెట్టేటప్పుడు అయ్యలారా, ఇది ఆయన శరీరం మీ మధ్యకు వస్తూ ఉంది, వచ్చుతున్నప్పుడు ఆయన మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకునేటకే దీనిని చెయ్యండి అని చెప్పాడు కదా ఆయన. ఒక వ్యక్తి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడంటే మనం ఎంతగా ఆయన్ని ప్రేమిస్తాం. ఇప్పుడు ఎవరి దాకా ఎందుకండి, మన కుటుంబం కష్టాల్లో ఉన్నాయి, ఇబ్బందుల్లో ఉంది, ఎవరో ఒక గొప్ప వ్యక్తి వచ్చి అమ్మ నీకు ఎంత ఉంది అప్పు, లేకపోతే నీకు ఆ సమస్య ఏంటి అని మన దగ్గర అడిగి తెలుసుకుని, సరే ఇదిగో 10 లక్షలు నీకు ఇచ్చి అతని అప్పులు తెచ్చుకుని శుభ్రంగా ఉండు అని అన్నాడు అనుకోండి, ఏమవుతుందో చెప్పండి? అతన్ని మర్చిపోతామా? 10 లక్షలు సహాయం చేసినోడిని మర్చిపోతామా? నిజంగా ఆపదలో 100 రూపాయలు సహాయం చేసినోడినే మనం మర్చిపోం. అలాంటిది మన ముక్కు మొఖం తెలియకపోయినా ఎవడు ఎక్కడి నుంచో వచ్చి మన కుటుంబ కష్టాలు ఎరిగి ఒక్కసారిగా అంత ధనం పట్టుకొచ్చి ఇచ్చేసి ఏమంటే ఇదిగో ఎప్పుడైనా అవసరమైతే నాకు ఫోన్ చేయ అన్నాడు అనుకోండి, అతను ఫోన్ వచ్చిందంటే ఎంత శ్రద్ధగా మనం ఎన్ని పనులున్నా ఫోన్ ఎత్తడానికి సిద్ధపడతాం. మన పై అధికారులు ఫోన్ చేస్తున్నారంటే జాగ్రత్తగా వణుకుతూ మనం మాట్లాడుతూ ఉంటాం. అంత మాత్రమే కాదు కానీ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రియులారా, మనకు మేలు చేసిన వారిని మనం మర్చిపోము కదా. మరి నీ కొరకు ప్రాణం పెట్టిన వాడిని ఎందుకు మర్చిపోతున్నావు? నీ కొరకు ప్రాణము పెట్టి నీకు బదులుగా ఆయన శిలువ యాగమై నీవు నేను పొందవలసినటువంటి ఆ యొక్క శిక్ష, మనము పొందవలసినటువంటి ఆ శిక్ష ఆయన భరించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెడితే ఆయన ఎందుకు మర్చిపోతున్నావు? జ్ఞాపకం చేసుకోవలసిన విషయాన్ని ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నావు? ఈరోజు మనం ఆలోచన చేయాలి ప్రియులారా. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఆయన అన్నాడు, ఆయన మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసి. ఏం చెప్పాడు ఆయన? ఆయన శరీరధారిగా భూమి మీద వచ్చినప్పటి నుంచి కూడా ఎన్ని అద్భుతమైన మాటలు మాట్లాడారండి ఆయన. ఈ 4 సువార్తలలో ఎన్ని అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడారు ఆయన. ఎవరెవరిని ఎలా క్షమించుకుంటూ వచ్చారో, ఎవరెవరిని ఎలాగ స్వస్థపరుచుకుంటూ వచ్చారో, ఎవరెవరి అవసరతను ఎలా తీర్చుకుంటూ వచ్చారో, ఆకలిగా ఉన్నవారిని ఎలాగ ఆహారం పెట్టాడో, ఏమంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించి 5,000 మందికి ఏ విధంగా ఆయన భోజనం పెట్టాడో, ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్ని కార్యాలు ఆయన చేశాడు. మరి అవన్నీ చదువుతున్నాం కదా, గుర్తుంటున్నాయా మనకి? జ్ఞాపకం ఉంటున్నాయా మనకి? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోనండి. తర్వాత ఇంకొక మాట కూడా మనం చూద్దాం. చూడండి, గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. మేము బేదలను జ్ఞాపకము చేసుకొనవలెనని మాత్రమే వారు కోరిరి, అలాగు చేయుట నేనును ఆసక్తి కలిగి ఉంటేమి అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాం. ప్రియమైన పౌలు గారు గలతీ సంఘానికి లేఖ రాస్తూ ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటయ్యా అనంటే, అక్కడ ఉన్నటువంటి సంఘము ప్రియమైన బేదల విషయంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, బేదల విషయంలో మేము సహాయం చేస్తున్నాం, బేదలు ఎక్కడైనా కనబడితే మా వంతుగా మేము ఎంతో కొంత వారికి ఏమంటే సహకారులుగా ఉంటున్నాం అని వారు చెప్పుకుంటుంటే అక్కడ అన్నట్టు మేము బేదలను జ్ఞాపకము చేసుకున్న వాళ్ళని మాత్రమే వారు కోరిరి. అయితే అంటే అలాగు చేయుట నేనును ఆసక్తి కలిగి ఉంటేనే. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు బేదలను జ్ఞాపకము చేసుకోవలసినటువంటి అవసరత మన దగ్గర ఉంది. మనం ఈ రోజున శుభ్రంగా ఏదో రకంగా ఏమండి పంచపక్ష పరమాణాలు అంటారు కదా, అలాంటివి కాకపోయినా ఏ పూట ఖాళీ లేకుండా, ఏ పూట పస్తు లేకుండా దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు. నిజంగా ఈ పూట మన దగ్గర లేకపోయినా పక్కన దగ్గర అప్పన్న దొరుకుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ కొంతమంది ఉంటారు, వారికి తిందామంటే తిండి ఉండదు,
కొంతమంది ఉంటారు కట్టుకోవడానికి సరైన వస్త్రాలు ఉండవు. మరి కొంతమంది ఉంటారు ప్రియులారా ఈ పూట వండుకుంటే రేపొద్దున ఏమవుతుందో నా పరిస్థితిని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారు మనకు ఎదురు పడినప్పుడు వారి విషయంలో మనము జాగ్రత్తగా వారి విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? పేదలను జ్ఞాపకము చేసుకోవాలి. పేదల విషయంలో ఎప్పుడు కఠినంగా వ్యవహరించవద్దు. వీడు పేదోడే కదా, వీడి దగ్గర ఏమీ లేదు కదా, వీడిని చేదరించుకుంటే వీడి పక్షంగా ఎవడొస్తారులే అని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మనకున్నది ఏదో కలిగిన దాన్ని బట్టి ఎవరిని పేదవారిని చూసి ఒకవేళ మన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఆ మాట ప్రియులరా ఖచ్చితంగా దేవుని దగ్గర లెక్కలోనికి వెళ్తుంది. ఖచ్చితంగా లెక్కలోకి వెళ్తుంది. ఈరోజు చూడండి చాలామంది చాలా కఠినంగా మాట్లాడతారు కొంతమంది విషయంలో. ఇప్పుడు ఆడేదో అడుక్కుంటాకు వచ్చాడు, ఎలా అనేసి చిల్లర లేదు వెళ్ళిపోంటే అది గొడవ లేదు అక్కడితోటి. లేదు ఉన్నదనుకో, అమ్మ లేవమ్మా ఏమనుకో వెళ్ళిపోమ్మా అంటే అది అక్కడితో పోయే. కొంతమంది చిరాకు పడతారు అలాంటి వాళ్ళని చూసి. ఈరోజు మనం ఆలోచన చేస్తే పేదలను జ్ఞాపకము చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం ఎంతమందిని ఆ విధంగా మనకున్న దాంట్లోనే వారికి సహకరించేటువంటి పరిస్థితి పిల్లలు మనకు కనబడుతూ ఉంది. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 39వ వచనాన్ని చదువుకుందాం. చూడండి అక్కడ, మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక దానిని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకొని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా నుండును. నేను దేవుడినై ఉండునట్లుగా ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అంటున్నాడు ఆయన. ప్రియులారా, ఇక్కడ చదవబడినటువంటి మాట చూడండి. మీరు నా ఆజ్ఞలన్నిటినీ కూడా ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోకుండా ఆయన ఒక మాట చెప్పాడు, మీరు మునపటి వలే, అంటే గత కాలంలో మీరు చేసినట్లుగా ఇదిగో మీరు కోరుకున్న వాటిని చూసిన వాటిని బట్టి వ్యభిచరింపక, కోరుకున్న వాటిని చూసి ఏమండి ఆ తర్వాత వారు కొన్ని సందర్భాల్లో చూసిన వాటిని బట్టి వాళ్ళు ఏం చేశారంట? వ్యభిచారం చేశారంటే ఏంటి ఆ వ్యభిచారము అని అంటే ప్రియులారా, అక్కడ చెప్తున్నటువంటి మాట, వారు వేరే పక్కకి ఎక్కడికన్నా ఏ దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఎప్పుడైనా సరే ఒక మంచి విగ్రహం కనబడి అక్కడ ఏదో ఆరాధన జరుగుతూ ఏదో రకరకాల జాతరలు జరుగుతూ ఉంటే ఇదేదో బాగుంది, ఇది చూడటానికి చాలా అందంగా ఉంది అని పట్టుకొచ్చి దాన్ని తీసుకుని వచ్చి అలాంటి ప్రతిమని ఇంకోటి తయారు చేసి ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవారంటే దేవునికి ఇవ్వవలసినటువంటి మహిమ కాస్త అక్కడ ఒక విగ్రహానికి పెడుతూ ఉండేవారు. దేవుని యొక్క ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అని ఆయన చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడో చూశారు ఒక విగ్రహాన్ని, ఎక్కడో చూశారు ఒక ప్రతిమను, దాన్ని తీసుకుని వచ్చి వీళ్ళు పెట్టి దానిని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దాన్ని ఏమన్నాడు దేవుడు ఇక్కడ? వ్యభిచారంతో పోలుస్తున్నాడు. మీరు కోరుకున్న వాటిని, మీరు చూసిన వాటిని బట్టి ఏమంటే మీరు వ్యభిచరింపక ఇదిగో మీరు ఏం చేయాలో తెలుసా? యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే ప్రియులారా, ఆయన అన్నాడు, నా ఆజ్ఞలన్నిటినీ కూడా మీరు ఏం చేయాలంట? జ్ఞాపకము చేసుకోవాలి. పాపము చేయాల్సి వచ్చినప్పుడు దేవుని ఆజ్ఞ జ్ఞాపకం రావాలి. దొంగతనం చేయాల్సి వచ్చినప్పుడు దేవుని ఆజ్ఞ జ్ఞాపకం రావాలి.
పొరపాటు చేయాలనుకుంటున్నప్పుడు, అబద్ధం ఆడాలనుకున్నప్పుడు, లేనిపోయిన మాట చెప్పుడు మాట చెప్పాలనుకుంటున్నప్పుడు, మనము వినని మాట, అనని మాట, ఏమంటే ఏ ఒక్క కోణంలో కూడా మనకి ఏది ఆ సంబంధం లేని మాట చెప్పాలనుకుంటున్నప్పుడు, అయ్యో దేవుడు చూస్తున్నాడు కదా, దేవుడు పలకకూడదన్న మాట నేను పలుకుతున్నాను కదా, దేవుడు అనకూడని మాట నేను అంటున్నాను కదా, ఆ విషయాలు మనకి ఏం చేయాలంట, జ్ఞాపకంలోనికి రావాలి. అలా జ్ఞాపకం వస్తాకి అసలు మనకు ఆజ్ఞలు గుర్తుంటే కదా అమ్మా. ఆజ్ఞలు ఎప్పుడు కూడా గుర్తుంటే, మన హృదయం అనే పలక మీద ఆజ్ఞలు గుర్తుంటే, దొంగతనం చేయాల్సి వచ్చినప్పుడు దొంగతనం చేయం, అబద్ధం ఆడాల్సి వచ్చినప్పుడు అబద్ధం ఆడం, మోసపూరితమైనటువంటి అబద్ధ సాక్ష్యాన్ని పలక సమయం వచ్చినప్పుడు అబద్ధ సాక్ష్యాన్ని పలకం. మన హృదయంలో ఆజ్ఞలు ఒకళ్ళు ముద్రించుకోగలిగితే. కానీ మనం ఎక్కడ పెడుతున్నాం వాటిని? వాటిని చక్కగా ఒక లామినేషన్ చేసి మన ఇళ్లలో ఒక మేకు తగిలిచ్చి చూస్తున్నాం, అప్పుడప్పుడు చూస్తాం అట్లంగా. పిల్లరా, ఈరోజు మనం ఆలోచన చేయాలి, దేవుని ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఆజ్ఞలు ఎప్పుడు కూడా మన మదిలో గుర్తుండిపోవాలి. అవి గుర్తుంటే తప్పు చేయడానికి మన ఆజ్ఞ మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. ఆజ్ఞ మనకి హెచ్చరిక చేస్తుంది. కాబట్టి దేవుని ఆజ్ఞలు మనం ఏం చేయకూడదంట? మర్చిపోకూడదు. చివరికి ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదవండమ్మా. నీవు ఏ స్థితిలో నుండి పడితివో, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాను. ఏ స్థితిలో నుంచి పడ్డావో, నీవెంతవరకు ఎదిగావో, ఏ స్థితిలో నీవు పడిపోతున్నావో, ఏ స్థితిలో నీవు పడ్డావో జ్ఞాపకము చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం ఎప్పుడు పడిపోయామో, ఎక్కడ పడిపోయామో ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా? ఎక్కడ పడ్డామో తెలుసా? ఒక విశ్వాసి మంచిగా ఎదుగుతున్నాడు, ఒక విశ్వాసి అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నాడు, దేవుని యొక్క స్వారూప్యంలోనికి అతను అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎదుగుతూ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట మాటలలోనో, క్రియలలోనో, తలంపులలోనో పిల్లరా పడిపోయాడు. ఇప్పుడు పడిపోయినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు అని అంటే, అక్కడే ఉండి ఇదే ఏం చేస్తాంలే, ఏం లెగుతాంలే అని అక్కడే జోగుతున్నాడు. ఇప్పుడు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, ఒకవేళ ఎలాంటి స్థితిలో నీవు పడ్డావో, ఏ స్థితిలో నీవు పడిపోయావో. ఇందాక ఇశ్రాయేలు ప్రజల జీవితం చూసాం. వాళ్ళు ఏ స్థితిలో పడిపోయారు అనంటే, వారు జ్ఞాపకం ఉంచుకోవలసిన దేవుని ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకోకుండా ఏం చేశారంట? అక్కడక్కడ చూసిన వాటిని తీసుకుని వచ్చి, అక్కడక్కడ వారికి నచ్చిన వాటిని తీసుకుని వచ్చి విగ్రహాలుగా పెట్టి దేవుని నామాన్ని అవమానపరిచి, దేవుని దృష్టికి వారు ఏమైపోయారంటే వ్యభిచారులైపోయారు. వారితో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నీవు దేవుని ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకో. దేవుని ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకొని ఎక్కడ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? నీవు ఏ స్థితిలో పడ్డావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని, అయ్యో నా విశ్వాస యాత్రలో మంచిగా ఎదుగుతూ ఉన్నటువంటి నా బ్రతుకులో ఈ చిన్న విషయంలో నేను పడిపోయానా? ఈ చిన్న విషయంలో నుంచి నేను తొలగిపోయానా? ఈ చిన్న విషయంలో నుండి నేను తప్పిపోయానా? అయ్యో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏం చేయాలి తెలుసా? క్షమాపణ అడగాలి. క్షమాపణ అడగటమే కాకుండా పిల్లలు మనం ఆలోచన చేయాల్సింది ఇంకొక మాట ఏంటంటే, అక్కడ అన్నాడు, ఏం చెప్తున్నాడు తెలుసా? అక్కడ ఒక మాట చెప్తున్నాడు, నీ పడిపోయినటువంటి స్థితిలో నుండి నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే దేవుడు ఏమేం చేస్తాడు తెలుసా? నువ్వు తిరిగి మారు మనస్సు పొందకుండా, ఏమంటే నువ్వు తిరిగి దేవుని సన్నిధిలో పిల్లరా ఆ మొదటి క్రియలు చేయకోకుండా ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? నేను నీ వద్దకు వచ్చి దీపస్తంభాన్ని దాని చోట నుండి తీసేస్తాను. 3వ అధ్యాయం 3వ వచనం కూడా చదవండి. 3వ అధ్యాయం 3వ వచనం. ఎలాగు ఉపదేశం పొందితివో, నీవు ఎలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. చూడండి ఏమన్నాడు ఆయన? నీవు ఎలాగు ఉపదేశము పొందావో, నీవు ఎలాంటి ఉపదేశం పొందావు?
ఎలాంటి వాక్యాన్ని విన్నావు? విన్నటువంటి నీ జీవితంలో నీవు ఎలా ఉండాలో ఆయన చెప్తూ అంటున్నాడు. నీవు ఉపదేశము ఎలాంటి ఉపదేశం పొందితివో, ఎలాగున వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందాలి. విన్న వాక్యాన్ని బట్టి మారు మనస్సు పొందాలి. విన్న వాక్యమును బట్టి మారు మనస్సు పొందాలి. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట చెప్పాడు ఆయన. తర్వాత ఏమన్నాడు చూడండి, నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదను నీకు తెలియదు. దొంగ వలె వచ్చేదను అనంటే కొంతమంది ఇదిగో దొంగలాగా వస్తాడని చాలా మంది ప్రకటన గ్రంథంలో చాలా మంది చెప్తూ ఉన్నారు ఈ విషయాలు. దొంగ వలె వస్తాను అనంటే ఎప్పుడు వస్తానో తెలియదు, ఏ గడియలో వస్తాడో తెలియదు. ఇప్పుడు దొంగడు పలానా టైంకి వస్తాను మీ ఇంటికి దొంగతనానికి అంటే మనం అప్పుడు పడుకుంటామండి? పడుకుంటామా? ఫోన్లే వచ్చేవాళ్ళే కానీ పలానా పట్టుపో అని చెప్పేసి మనం చక్కగా గురకడ పడుకుంటామా? ఆయన ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో నీవు ఒకవేళ జాగరూకుడవై ఉండని ఎడల అంటే మెలకువ కలిగి ఉండకపోతే ఏంటి ఆ మెలకువ? ఆత్మీయంగా నీవు సిద్ధపాటు కలిగి, ఆత్మీయంగా నీవు రక్షించబడి బాప్తిస్మము తీసుకొని నీ విశ్వాస యాత్రలో ప్రతి నిత్యము నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రతి నిత్యము దేవుని స్వారూప్యంలోనికి మరల్చబడుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ముందుకు వెళ్ళవలసినటువంటి నీ జీవితంలో అనునిత్యము దేవుని రాకడ కొరకు ఎలాగుండాలంట? మెలకువ కలిగి ఉండాలి, అనగా జాగరూకుడివై ఉండాలి. ఒకవేళ అలాగ లేకపోతే ఏం చేస్తాడో తెలుసు? ఆయన అన్నాడు, దొంగ వలె ఆయన వస్తాడట. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? సడన్గా వచ్చేసాడు. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు మనమేమో ఇంకా వస్తారులే ఆయన, తర్వాత చూద్దాంలే, ఇంకా వస్తారులే అని అనుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ ఆయన అనుకోని రీతిగా సడన్గా వచ్చాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి? ఏమైపోతాం? సడన్గా ఆయన వస్తే ఏమైపోతాం? మన పరిస్థితి ఏంటి? విడవబడిన వారిగా ఉండాలన్నా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నది. మనం విడవబడినటువంటి కుటుంబంగా, విడవబడినటువంటి సంఘముగా, విడవబడినటువంటి వ్యక్తిగా ఉండాలన్నా దేవుని ఆలోచన. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు ఆయన రాకడా అనంటే, ఇదిగో మనందరము ఆయన స్వారూప్యంలోనికి మరల్చబడి పరలోక రాజ్యానికి వారసులం అవ్వాలనే కదా. మరి ఎందుకు ఆయన విషయంలో మనము జాగరూకుడిగా ఉండకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నాము? ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, నీవు ఏ స్థితిలో పడ్డావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలంట? తిరిగి మారు మనస్సు పొందాలి. అంటే మారు మనస్సు పొందాలి అని అంటే ఇక్కడ ఎందుకు అన్నాడు వారిని అంటే, కొంతమంది మారు మనస్సు పొందారు, విశ్వాసులు అని చెప్పుకున్నారు, కానీ ఏదో ఒక సందర్భంలో పడిపోయారు. అలాంటి వారితో మాట్లాడుతున్న మాట, నువ్వు ఏ స్థితిలో పడ్డావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆ తర్వాత చివరిగా ఒక మాట మనం చదువుకుని పిల్లరా మన ప్రార్థనలోనికి వెళ్దాం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. 7వ అధ్యాయము 7వ వచనం చదవండమ్మా. నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకొనుము. నా కన్ను మేలు చూడదు అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి అక్కడ ఏమని చెప్తున్నాడు ఆయన. ఈ ఒక్క విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, లేకపోతే మన ఆరోగ్యం ఎలాంటిది, లేకపోతే మన ఆయుష్ ఎంత గట్టిది, మన బ్రతుకులు ఎంత ఉన్నతమైనవి, అసలు మన పరిస్థితి ఏంటి, మనం ఎంత బలవంతులము, ఎంతకాలం బ్రతుకుతాము, మనం ఈ లోకంలో ఎంతకాలం శాశ్వతంగా ఉంటాము అని కనుక మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, నా జీవము వట్టి ఊపిరియే. ఎలాంటిదంట అంటే అంటే వట్టి ఊపిరి అంటే మన ఊపిరి వదులుతాం కదా. అసలు రోజుకి ఎన్నిసార్లు ఊదుతాం చెప్పండి? పొద్దున్న లేచిన కాడి నుంచి రాత్రి వరకు తెలీదు కదా. రాత్రులు మనం పడుకుంటే ఒకవేళ ఆ రాత్రి క్షణంలో మన ఊపిరి ఆగితే తెల్లారేటప్పటికి మన పరిస్థితి వేరు. ఒకవేళ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఒక్క ఊపిరి ఆగితే మన ప్రయాణం వేరు. ప్రియులారా, మన జీవితంలో మన బ్రతుకులు ఎలాంటివి అయ్యానంటే ఇక్కడ అన్నాడు, నా జీవము వట్టి ఊపిరి. అందుకు ఒక చోట అంటాడు, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి బ్రతుకులు, నీటి బుడగ లాంటి బ్రతుకులు.
మరి దేన్ని బట్టి మనం గర్వపడుతున్నాం ఈరోజు? దేనిని బట్టి మనల్ని మనం హెచ్చించుకుంటున్నాం ఈరోజు? అబ్బో నాకు ఎంత బలం ఉంది, లేక నాకు ఎంత ధనం ఉంది, లేకపోతే నాకు ఎంత ఐశ్వర్యం ఉంది, లేకపోతే నాకు ఎంత అందం ఉంది, నాకేంటి అనే తత్వంతోనే ఉంటున్నాము. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, నా జీవము ఒట్టి ఊపిరి అనే విషయం ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారు? మన బ్రతుకులు ఒట్టి ఊపిరి లాంటివని ఎంతమందికి జ్ఞాపకం ఉంటుంది అసలు? ఈరోజు మనం ఆలోచన చేద్దాం ప్రియులరా, మన బ్రతుకులు ఎలాంటివి, ఏమి జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే దాదాపుగా ఒక 7-8 విషయాలు జ్ఞాపకం చేశాను ఈ యొక్క పగటికాల సమయంలో. ప్రియులరా, ఆయన అన్నాడు జ్ఞాపకము చేసుకోను. ఏం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే దగ్గర దగ్గర 7-8 విషయాలు నేను మీ ముందుకు తీసుకుని వచ్చాను. వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏమండి విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి, పరిశుద్ధ దినాన్ని ఆచరించడం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీని అలా ఆయన అన్నాడు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను మనము జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా నీ యవ్వనము ఏమంటే గతించిపోతుందని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలి. బేదలను జ్ఞాపకం చేసుకోనండి, దేవుని ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకోనండి. నీవు ఏ స్థితిలో పడ్డావో జ్ఞాపకం చేసుకో. చివరిగా ఆయన అన్నటువంటి మాట, నా జీవము ఏ పాటిది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో పిల్లరా ప్రభు యొక్క రాకడకు సిద్ధపాటు కలిగిన వారిగా మనం ఉంటాం. ఆయన రాకడలో ఎత్తబడే వరుసలో మనం ఉంటాం. మన కుటుంబాలను కట్టుకునే విషయంలో, ఏమంటే మన బిడ్డలను సరిచేసుకునే విషయంలో, అన్ని విషయాల్లో మనం నమ్మకస్తులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి ధన్యత, అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకును మన కుటుంబాలకును అనుగ్రహింపజేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.